న్యూక్లియర్ డీల్ విషయంలో అమెరికా ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు నిర్ణయాత్మక స్థితికి చేరుకున్నాయి. 10 రోజుల్లో ఏదో ఒకటి తేల్చుకోవాలని ప్రెసిడెంట్ ట్రంప్ ఇరాన్ కు అల్టిమేటం పాస్ చేసిన విషయం తెలిసిందే. దాంతో ఇరాన్ కూడా యుద్ధానికి సన్నద్ధమైంది. అమెరికాకు ధీటైన సమాధానం చెప్పేందుకు తన వద్ద ఉన్న అన్ని మార్గాలను ఓపెన్ చేసింది. ఈ నేపథ్యంలో సుప్రీం లీడర్ ఆయితుల్లా అలీ ఖమేనీ తన దేశ మనుగడ కోసం చర్యలు చేపట్టారు. తనపై దాడి లేదా హత్య జరిగిన సందర్భంలో దేశాన్ని నడిపే బాధ్యతను అలీ లారిజానీకి అప్పగించే అవకాశం ఉంది. మాజీ సైనిక అధికారి అయిన లారిజానీ 2025 నుండి సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ SNCS సెక్రటరీగా వ్యవహరిస్తున్నారు. దేశ భద్రత, విదేశాంగ విధాన నిర్ణయాల పూర్తి బాధ్యత SNCS పైనే ఉంది. అలాగే ఆయన ఖమేనీకి అత్యంత సన్నిహితుడు. అలాగే ఆయనకు సీనియర్ సలహాదారుగా కూడా పనిచేశారు. 2008-2020 మధ్య ఇరాన్ పార్లమెంట్ మజ్లిస్ స్పీకర్ గా వ్యవహరించారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు జరిగినప్పుడు జనవరి నుంచి దేశ భద్రతకు సంబంధించిన బాధ్యతలను ఆయనే చూసుకుంటున్నారు. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కాప్స్ IRCG వ్యవస్థాపక సభ్యుడైన లారిజానీ ఇరాన్ ప్రభుత్వ ప్రసార సంస్థ ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ బ్రాడ్కాస్టింగ్ కి సారథ్యం వహించారు. కాగా ఖమేనీని ఆయన కుమారుడిని అంతమొందించేందుకు ట్రంప్ ఆదేశాలు జారీ చేసినట్టు అమెరికా అధికారులను ఉటంకిస్తూ యాక్సియోస్ ఓ కథనం ప్రచురించింది. ఖమేనీ మరణించినా లేదా ఆయన పదవిలో లేని పక్షంలో దేశాన్ని నడిపించే తాత్కాలిక నాయకుడిగా అలీ లారిజానీ ఎంపికయ్యే అవకాశం ఉందని అంతర్జాతీయ నివేదికలు పేర్కొంటున్నాయి. అయితే రాజ్యాంగపరంగా ఆయన ఖమేనీకి పూర్తి స్థాయి వారసుడిగా వచ్చే అవకాశం తక్కువ. సుప్రీం లీడర్ కావాలంటే తప్పనిసరిగా సీనియర్ షియా మత గురువు అయి ఉండాలి. లారిజానీ మతపరమైన కుటుంబం నుంచి వచ్చినప్పటికీ ఆయన మత గురువు కాదు. అందువల్ల ఆయన శాశ్వత వారసుడిగా కాకుండా సంక్షోభ సమయంలో దేశాన్ని నడిపించే మేనేజర్ గా ఉంటారు. పూర్తి స్థాయి సుప్రీం లీడర్ పదవికి అలీ ఖమేనీ కుమారుడు ముజ్తబా ఖమేనీ లేదా ఇతర సీనియర్ మత గురువుల పేర్లు పరిశీలనలో ఉండవచ్చు.